సచ్చినా దయ్యమై సాధిస్తా అనే సినిమా డైలాగు చాలా మంది వినే ఉంటాం కదా. ఇప్పుడు ఈ జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ చూస్తే నిజంగా ఈ ఎప్స్టీన్ సచ్చి దయ్యమై సాధిస్తున్నాడేమో అనిపిస్తుంది. ప్రపంచ చరిత్రలో అత్యంత దారుణమైన లైంగిక నేరాల కేసుల్లో అంటే ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనేటోడు ఒక్కడే ఈ లైంగిక నేరాలకు పాల్పడ్డాడేమో అనుకుంటే పొరపాటే. సమాజంలో బలహీనతల్ని ఆసరాగా చేసుకుని సమాజంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవాళ్ళు, ప్రపంచ కుబేరులుగా చెలామణి అయ్యేవాళ్ళు, బయటికి పెద్ద మనుషులుగా కల్పించే వాళ్ళు వాళ్ళ వికృత కోరికల్ని తీర్చుకున్నారు వీడి సాయంతో. వీటికి సంబంధించిన డాక్యుమెంట్సే ఇప్పుడు ఎప్స్టైన్ ఫైల్స్ పేరుతో దుమారం రేపుతున్నాయి. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన నేరాల చరిత్ర కాదు. ప్రపంచ రాజకీయ, ఆర్థిక, సామాజిక వ్యవస్థలు ఒక నేరాన్ని ఎట్లా తొక్కి పెట్టగలుగుతాయో ఈ కేసు చాలా పర్ఫెక్ట్ గా నిరూపిస్తుంది. అసలు ఎవరి జెఫ్రీ ఎప్స్టైన్ అంటే ఒక మ్యాథ్స్ టీచర్ గా ఈయన కెరీర్ స్టార్ట్ చేసిండు. ఆ తర్వాత కొద్ది రోజులకే మిలియనీర్ అయిపోయిండు. ఆ తర్వాత బిలియనీర్ అయిపోయిండు. పెద్ద పెద్దోళ్లతో సంబంధాలు, పెద్ద పెద్దోళ్లతో చర్చలు, ఎప్పుడు ఈయన పెద్ద పెద్దోళ్లతోటే తిరుగుతుండేవాడు. ప్రపంచంలో పేరొందిన నేతలు, ప్రపంచ కుబేరులు, వీళ్ళతోటే ఈయన సంబంధ బాంధవ్యాలు జరుగుతుండేవి. ఒక సాధారణ మ్యాథ్స్ టీచరు అతి కొద్ది కాలంలోనే ఎట్లా ఈ స్థాయికి ఎదిగిండు అనే విషయం ఇప్పుడు ఈ ఎప్స్టైన్ ఫైల్స్ వల్ల ఒక్కొక్కటి బయటపడుతుంది. ఈయన చుట్టూ తిరిగే వాళ్ళలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకరు, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, బ్రిటిష్ రాజకుటుంబ సభ్యుడు ప్రిన్స్ ఆండ్రూ, ఫేమస్ సైంటిస్టు స్టీఫెన్ హాకింగ్, ఇజ్రాయెల్ మాజీ ప్రధాని బరాక్, ఇలాంటి వాళ్ళ వెనకాల ఈయన నిత్యం తిరుగుతుండేవాడు. రీసెంట్ గా వచ్చిన ఈ ఎప్స్టైన్ ఫైల్స్ లో కూడా వీళ్ళందరి పేర్లు బయటపడుతున్నాయి. అమెరికా పక్కనే కరేబియన్ దీవుల్లో లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ అని ఒకటి ఉండేది. దాన్ని వేదికగా చేసుకుని ఈ ఎప్స్టైన్ తన వికృతమైన నేర సామ్రాజ్యాన్ని స్థాపించిండు. ఇది బయటికి చూడడానికి ఒక ఖరీదైన రిసార్ట్ లాగా కనిపిస్తుంది, కానీ అది మైనర్ల పాలిట నరక కూపం. అక్కడ మైనర్ల మీద లైంగిక దాడులు నిత్యకృత్యం. ప్రపంచ కుబేరులు, ఇందాక నేను చెప్పిన కదా పేర్లు, అట్లాంటి ప్రపంచాధినేతలు తన వికృతమైన మానసిక కోరికలు తీర్చుకోవడానికి దీన్ని వేదికగా చేసుకునేటోళ్ళు. నిత్యం మానవ అక్రమ రవాణా జరిగే నరక కూపం ఇది. నిజంగా ప్రత్యక్ష నరకం అంటే ఏందో లిటిల్ సెయింట్ జేమ్స్ ఐలాండ్ ని చూసి తెలుసుకోవచ్చు. ఎప్స్టీన్ ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల నుంచి మైనారిటీ తీరని ఆడపిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళ కన్యరికాన్ని ఈ ప్రపంచ కుబేర్లకు బలిగా ఇచ్చేటోడు. 2005లో ఫస్ట్ టైం ఈ చీకటి భాగవతం వెలుగులోకి వచ్చింది. ఒక 14 ఏళ్ల అమ్మాయి ధైర్యం చేసి వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేసింది. అప్పటి నుంచి ఒక్కొక్కటి ఈ చీకటి భాగవతాలన్నీ బయటపడుతున్నాయి. రీసెంట్ గా ఈ ఎప్స్టీన్ ఫైల్స్ లో మన దేశం పేరు వినిపించడం తోటి మొత్తం వ్యవస్థ అంతా అతలాకుతలం అయిపోయినట్టు అయింది. ఒక్కసారి అంటే ప్రపంచం తలకిందులైంది అంటారు కదా, అట్లా అనిపిస్తుంది. కాళ్ళ కింద భూమి కంపించినట్టు అయిపోయింది అనమాట పరిస్థితి. ఈ ఎప్స్టీన్ అనేవాడు బాలికల్ని ఎట్లా ఉపయోగించేవాడు అంటే ఒక చైన్ సిస్టమ్, ఒక పిరమిడ్ లాగా. అంటే అదేదో ఠాగూర్ సినిమాలో ఒకటి ఉంటుంది కదా, ఒకరికి సాయం చేస్తే ఆ ఒక్కరు వెళ్ళి ఇంకో ముగ్గురికి చేయాలి, ఆ ముగ్గురు వెళ్ళి ఒక్కొక్కరు ముగ్గురికి, ఇట్లా ఒక చైన్ సిస్టమ్ లాగా, ఒక పిరమిడ్ లాగా ఇది సాగింది. రివర్స్ పిరమిడ్ లాగా సాగింది. పేదరికంలో ఉన్న ఒక బాలికని నయాన్నో భయాన్నో విపరీతమైన డబ్బులు వస్తాయి, చిన్న పనే అని చెప్పి ఐలాండ్కి తీసుకెళ్లడం, అక్కడ అమ్మాయిని పెద్ద పెద్దోళ్ళకి అప్పచెప్పేసేసి ఆ విషయం బయట చెప్తే చంపేస్తా అని చెప్పడం, నువ్వు చెప్పినా నిన్ను పట్టించుకునేటోడు ఎవడు లేడు, రాజకీయంగా మేము అణిచేస్తాం, ఇట్లాంటి విషయాలన్నీ చెప్పి ఆ అమ్మాయి నుంచి విషయం బయటికి పోకుండా చూడడం. ఆ తర్వాత ఏమైందంటే ఇట్లాంటి అమ్మాయిల్ని ఎరగా వేసి మరికొద్ది అమ్మాయిల్ని రప్పించడం. అంటే నువ్వు వచ్చినావు కదా, నీకు ఇంత డబ్బు ఇచ్చా, నువ్వు ఇంకో ముగ్గురిని తీసుకొస్తే అందులో నీకు కమిషన్లు ఇస్తా, ఇట్లా ఎక్కువ మంది విపరీతంగా అమ్మాయిల్ని ఆ ఐలాండ్కి తీసుకొచ్చి అక్కడ నరక కూపంలో పడేసేటోళ్ళు. ఎక్కువగా వీళ్ళ టార్గెట్ ఎవరంటే పేద కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు, ఇంట్లో సమస్యలున్న పిల్లలు, రకరకాల ఆర్థిక సమస్యలుండి పేరెంట్స్కి ఏదో సాయం చేద్దాం అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళు, చదువుకుంటూనే ఇంటి ఖర్చులకు సాయం చేయాలనుకునే పిల్లలు, ఇట్లాంటి వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఈ నరక కూపంలోకి తీసుకొచ్చేవాడు ఈ జెర్రీ ఎప్స్టైన్. అక్కడికి వెళ్ళే పిల్లలకి మొదట్లో ఇది పెద్ద ఇష్యూగా అనిపించకపోయేది. ఏదో పని ఉంది, గంట సేపు పని చేసి వస్తాం, డబ్బులు వస్తాయి అనుకుని వెళ్ళేవాళ్ళు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు వికృతమైన చేష్టలన్నీ బయటపడాయి. చాలా మంది పిల్లలకు అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక గందరగోళానికి గురయ్యేవాళ్ళు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి మార్గం లేదు, ఎందుకంటే అదొక ఐలాండ్. చిన్న వయసులో ఉన్న పిల్లలకి ఇది ఒక పెద్ద భయం కింద మారిపోయింది. తల్లిదండ్రులకు చెప్దామంటే వాళ్ళు ఏమంటారో అన్న భయం, పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్తే నమ్ముతారో నమ్మరో, ఇదొక అల్యూసినేషన్ కింద కొట్టిపారేస్తారేమో అనే భయం, మన మాటల్ని ఎవరు పట్టించుకోలేమో అనే అనుమానం, ఇవన్నీ కలిసిపోయి ఈ నేరాల్ని దశాబ్దాల తరబడి తొక్కిపెట్టినాయి. అదే ఎప్స్టీన్ కి బలం కింద తయారైంది. ఇందాకనే చెప్పుకున్నాం కదా, ఈ దోపిడి ఇక్కడతో ఆగలేదు, ఒక చైన్ సిస్టమ్ లా ముందుకెళ్ళింది. ఇట్లా ఒక చైన్ సిస్టమ్ లా మారి ఇది ఒక పెద్ద లైంగిక నేర సామ్రాజ్యం కింద మారిపోయింది. అంటే బాధితురాలే తనకు తెలవకుండానే ఇంకొక బాధితురాల్ని ఈ నరకంలోకి నెట్టే ప్రయత్నం అనమాట. ఈ మొత్తం దారుణమైన వికృత చేష్టలకి వేదిక ఏదంటే లిటిల్ సెయింట్ జేమ్స్ అనే ఐలాండ్. దానికే ఫెడోఫైల్ ఐలాండ్ అనే పేరు కూడా పెట్టుకున్నాడు ఈయన. అక్కడ లోపల జరిగేది బయట ప్రపంచానికి తెలియదు. పిల్లలు అక్కడి నుంచి బయటపడి తప్పించుకోవడానికి మార్గం లేదు. కాదంటే అక్కడే ప్రాణాలు
ప్రాణాలు తీసే అవకాశం కూడా ఉంది. అట్లని ఎఫ్స్టీన్ ఈ పనులన్నీ ఒంటరిగా ఏం చేయలేదు. ఎందుకంటే ఇంత పెద్ద నెట్వర్క్ క్రియేట్ చేయాలంటే ఒంటరిగా ఎవరికి సాధ్యం కాదు. మ్యాక్స్వెల్ అనే ఒక అతడు ఈ ఎఫ్స్టీన్ కి ప్రధాన అనుచరుడు. వీడు ఏం చేస్తాడంటే పొద్దున్న లేస్తే అమెరికా వీధులలో చాలా మంది గూఢచారుల్ని గుప్తచరుల్ని పెట్టుకొని పేద అమ్మాయిల్ని గుర్తించడం, వాళ్ళని ఎట్లా ట్రాప్ చేయాలనేది స్కెచ్లు వేయడం, ఇవన్నీ చేసి వీళ్ళని ఎఫ్స్టీన్ కి అప్పగించేవాడు. ఎఫ్స్టీన్ ఈ ప్రపంచ కుబేరుల్ని అక్కడికి రప్పించి వాళ్ళ వికృతమైన కోరికలు తీర్చేవాడు. ఇది చాలా బలమైన నెట్వర్క్ కింద అయిపోయింది. ఇంత వికృతమైన ఒక నేర సామ్రాజ్యం గురించి ఒక 14 ఏళ్ల బాలిక బయటకు వచ్చి కంప్లైంట్ చేస్తే అమెరికాలోని కోర్టులు ఈ ఎఫ్స్టీన్ అనేవాడికి కేవలం 18 నెలలు అంటే 18 నెలల శిక్ష మాత్రమే విధించినాయి. కేసును పూర్తిగా నీరుగారిపోయేలా చేసినాయి. న్యాయ వ్యవస్థ బలవంతుల ముందు, డబ్బున్న వాళ్ళ ముందు ఎట్లా సాగిలబడుతుంది అనే దానికి ఈ కేసు ప్రత్యక్ష ఉదాహరణ. అయితే కథ ఇక్కడతో ఆగిపోలేదు. జూలీ కే బ్రౌన్ అనే ఒక జర్నలిస్టు ఈ కేసుని మళ్ళా తెర మీదకి తీసుకొచ్చారు. ఆమె రాసిన కథనాలు బాధితుల గొంతుని ప్రపంచానికి వినిపించినాయి. ఈ ఎఫ్స్టీన్ కాపాడిన న్యాయ వ్యవస్థని బట్టలిపి బజార్లో నిలబెట్టినాయి ఈ కథనాలు. చివరికి ఎఫ్స్టీన్ పోలీసులు అరెస్ట్ చేయాల్సి వచ్చింది. అయితే ఉన్నట్టుండి 2019 ఆగస్టులో ఎఫ్స్టీన్ చచ్చిపోయిండు. దీనికి అఫీషియల్ గా చెప్పిన కారణం ఏంటంటే ఆత్మహత్య చేసుకుండు అని చెప్పారు. ఇక్కడ జరిగిన కొన్ని సంఘటనలు చూస్తే ఇది హత్య, ఆత్మహత్య అని చెప్పి అనుమానాలు వస్తాయి. ఎందుకంటే ఆ టైంలో జైల్లో సీసీ కెమెరాలు పనిచేయలేదు, గార్డులు నిర్లక్ష్యం చేసిర్రు. ఆ టైంలో ఎఫ్స్టీన్ ఒంటరిగా ఉన్నాడు. ఇట్లాంటి రకరకాల విషయాలు కనుక అబ్జర్వ్ చేస్తే ఇది ఆత్మహత్య కాదేమో అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే అతడు గనక బతికుంటే ఇంకా పెద్ద పెద్దోళ్ళ పేర్లు, ఈ వికృతమైన నేర సామ్రాజ్యంలో పాల్పంచుకున్న అందరి పేర్లు బయటపడేవేమో. ఆ భయంతోనే కావాలనే ఈ ఎఫ్స్టీన్ అనే వాడిని అంతం చేసిర్రేమో అనిపిస్తుంది. అయితే ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఈ ఎఫ్స్టీన్ జరిపిన రాయబారాలు, వాళ్ళిద్దరి ప్రైవేట్ జెట్ ప్రయాణాలు, పాత ఫోటోలు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్న వీడియోలు, ఇవన్నీ ఇప్పుడు ఎన్నో రకాల ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఇంకా లక్షలాది డాక్యుమెంట్లు రహస్యంగానే ఉండిపోయినాయి. నిజంగా ఈ ఎఫ్స్టీనే గనక బతికుంటే ఇంకెట్లాంటి వాళ్ళ పేర్లు, ఎంతమంది గోముఖ వ్యాఘ్రాల పేర్లు బయటపడేయో తెలిసేది. ప్రపంచ వ్యాపారవేత్తలు, రాజకుటుంబాల సభ్యులు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రపంచమే గొప్పగా చెప్పుకునే విద్యావేత్తలు, ప్రపంచమే గొప్పగా చెప్పుకునే శాస్త్రవేత్తలు, ఇట్లాంటి విస్తారమైన సోషల్ నెట్వర్క్ ఈ నేర సామ్రాజ్యం సొంతం. ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ అనేది ఒక వ్యక్తి కథ కాదు. ఇది అధికారం, బలం, మదం, డబ్బు ఉన్న వాళ్ళు చట్టాన్ని ఎట్లా చేతుల్లోకి పెట్టి ఆడిస్తారు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ. విన్నారు కదా ఈ ఎఫ్స్టీన్ ఫైల్స్ గురించి. దీని మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత మంచి సమాచారం కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.